హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 20th ఆగస్ట్ డైలీ హిందూ కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 20th ఆగస్ట్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ని మనం అయితే ఇంకా ఫ్రేమ్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ డిస్కస్ చేయడం అయితే కనుక జరుగుతుందండి ఈ వీడియోలో. ఓకేనా? ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి LTX క్లాసెస్. యాజ్ యూజువల్ ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ ఆర్ ద ఫస్ట్ టైం వాచర్స్ ఆఫ్ అవర్ పర్టికులర్ ఛానల్, దెన్ ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్ విచ్ ఇస్ LTX క్లాసెస్. మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుందండి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో వీ హ్యావ్ ఏ కోర్స్ కాల్డ్ యాజ్ డైలీ CA ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మనకి కోర్స్ అయితే ఉంటుంది. ఆ యొక్క కోర్స్ నుంచి మీరు ఈ యొక్క PDFని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎస్, ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ ద టుడేస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దాని మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి? మనము ఆగస్ట్ 20th 2024 ఢిల్లీ ఎడిషన్ నుంచి మనమైతే కనుక క్వశ్చన్స్ని పిక్ చేస్తున్నాము, ఆర్టికల్స్ని. అక్కడ నుంచి మనము క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి అవి ఇక్కడ డిస్కస్ చేస్తామండి. లెట్ us సీ ద ఫస్ట్ ఆర్టికల్. ఎస్, గిరీష్ సహనీ, former Director General of CSIR, passes away. An unfortunate incident happened and recently మనకి సో ద CSIR అంటే మనకి ఏంటి అని అంటే కనుక సో ఈవెన్ అట్ టైమ్స్ CSIR అబ్రివేషన్ కూడా మనకు అడుగుతూ ఉంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. CSIR అంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని అర్థం. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ యొక్క CSIR యొక్క ఫార్మర్ డైరెక్టర్ జనరల్ అనమాట. అంటే ఇంతకుముందు మనకి డైరెక్టర్ జనరల్గా చేసినటువంటి గిరీష్ సహనీ అనేటువంటి ఆయన మనకి సో రీసెంట్లీ పాస్డ్ అవే బికాస్ ఆఫ్ డ్యూ టు కార్డియాక్ అరెస్ట్. సో హార్ట్ అటాక్ వల్ల మనకి ఏంటి అని అంటే రీసెంట్గా అయితే కనుక ఏం చనిపోయారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అడుగుతారు అని అంటే కనుక గిరీష్ సహనీ సో ఈజ్ ఆఫెన్స్ ఇన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఆర్ రీసెంట్లీ పాస్డ్ అవే. హీ ఈజ్ ద ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే దే విల్ స్ట్రైట్ అవే ఆస్క్ యూ CSIR యొక్క అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి మనకు అడుగుతారు. CSIR స్టాండ్స్ ఫర్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకే, CSIRకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మనం తెలుసుకోవాలండి. సో CSIR అనేటువంటిది మన కంట్రీలో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, R&D అనమాట. రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బాడీ మన కంట్రీలో ఏంటి అని అంటే కనుక CSIR, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండస్ట్రియల్ రీసెర్చ్. మనకి యొక్క CSIR అనేటువంటి బాడీ మనకి 1942లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయిందండి. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ అంటే కనుక న్యూఢిల్లీలో అయితే కనుక వీటి హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. అట్ టైమ్స్ ఇలా కూడా మనకు అడుగుతూ ఉంటారు, CSIR ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫార్మ్ అయింది, లేకపోతే దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఏంటి అని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మరి CSIR రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కదా. మరి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయాలి అని అంటే కనుక సో దానికి మనీ అనేటువంటిది అవసరం కదా, ఫండ్స్ అనేటువంటిది అవసరం కదా. ఆ యొక్క ఫండ్స్ ఎవరిస్తారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ. మన కంట్రీలో చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, Ministry of Home Affairs. So there are so many departments, right? Ministries, right? Likewise we have the Ministry of Science and as well as Technology అనేటువంటి మినిస్ట్రీ మనకి ఏంటి అని అంటే CSIRకి కావాల్సినటువంటి ఫండింగ్ అంతా కూడా మనకి ప్రొవైడ్ అయితే కనుక చేస్తారు. అండ్ CSIR ఈజ్ ఇట్ ఏ స్టాట్యూటరీ బాడీ? ప్లీజ్ బీ వెరీ క్లియర్, CSIR ఈజ్ నాట్ ఏ స్టాట్యూటరీ బాడీ అండ్ ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ. ఒక సొసైటీగా మనకి ఏంటి అని అంటే రిజిస్టర్ చేశారు దీన్ని. అటానమస్ బాడీ విచ్ ఈస్ రిజిస్టర్డ్ అండ్ under the Societies Registration Act 1860. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అనేటువంటి యాక్ట్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క CSIR అయితే ఆర్గనైజేషన్ అయితే కనుక మనకి ఫామ్ అయితే చేశారు. వీళ్ళు ఏంటంటే మల్టిపుల్ ఫీల్డ్స్లో వీళ్ళు ఏంటి అని అంటే రకరకాల టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటివి చేయడానికి వీళ్ళు చూస్తూ ఉంటారనమాట. లైక్ బీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, సో వాట్ నాట్ ఇన్ మెనీ ఏరియాస్. సో ద సొసైటల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వీళ్ళు రీసెర్చ్ని క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. అండ్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే కనుక
ఈ యొక్క సిఎస్ఐఆర్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి మనకి, సో ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ ఆఫ్ సిఎస్ఐఆర్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ ఆఫ్ సిఎస్ఐఆర్. ఓకే, అండ్ అలాగనే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ద ఎక్స్ అఫీషియో వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ అఫీషియో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సిఎస్ఐఆర్ అండి. అండ్ ఈ యొక్క సిఎస్ఐఆర్కి మనకి దెర్ విల్ బి సంబడి నోన్ యాజ్ డైరెక్టర్ జనరల్ కూడా మనకు ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సో ద రీసెంట్ మనకి డైరెక్టర్ జనరల్ వచ్చేసి లైక్ ఎన్ కలై సెల్వి. Okay, N. Kalai Selvi is the Director General of CSIR and in fact she is the first woman, head to head the CSIR anamata. CSIR యొక్క ఫస్ట్ చీఫ్. సో ఫస్ట్ విమెన్ చీఫ్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక ఎన్ కలై సెల్వి ఇస్ ఆన్సర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ అండి. ఒక్కసారి మళ్ళీ మనం చూసేస్తే కనుక, సో హూ వాజ్ దట్ ఫార్మర్ డైరెక్టర్ జనరల్ హూ రీసెంట్లీ పాస్డ్ అవే? ఇట్ ఈస్ గిరీష్ సహనీ ఈస్ ద ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఎస్ఐఆర్ హూ రీసెంట్లీ పాస్డ్ అవే. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ సిఎస్ఐఆర్? కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని అర్థం. అండ్ వాట్ ఈజ్ ఇట్స్ మెయిన్ రోల్? ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ organization in our country. And in which year it was established? 1942. headquarters వచ్చేసి న్యూ ఢిల్లీ. దెన్ నెక్స్ట్ ఏ మినిస్ట్రీ దీనికి ఫండింగ్ ఇస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ ఫండింగ్ ఇస్తుంది. ఈజ్ ఇట్ ఎ స్టాట్యూటరీ బాడీ? నో, ఇట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై ఎ పార్లమెంట్ బై లా. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అన్ అటానమస్ బాడీ అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సిఎస్ఐఆర్? ప్రైమ్ మినిస్టర్ is the ex officio president of the CSIR. And who was the vice president? Ministry of Science and Technology is the ex officio vice president of CSIR. And at the same time, and then that's it. And who was the director general of CSIR? N. Kalai Selvi is the first woman head and she is the director general of the CSIR. And these are some of the important points you are expected to know from the exam point of view. వీటిలోంచి ఏ పాయింట్ అయినా కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో జస్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. Girish Sahni was the former Director General of which organization? Indian Council of Medical Research, Defense Research and Development Organization, Council of Scientific and Industrial Research, Indian Space Research Organization. So the answer is C, the Council of Scientific and as well as the Industrial Research, CSIR is the answer. And clear, right? That is what is Girish Sahni. Now let's move to the next one. Yes, so the Girish Sahni was the former Director General of the CSIR. He is known for his significant contributions to the field of biotechnology and played a key role in the development of the various life-saving drugs during his tenure at the CSIR. Let's go to the next one. Yes, the next article is also the same article, but the question will change. Let's see the question. Where is the headquarters of the Council of Scientific and Industrial Research located? Mumbai, Bengaluru, New Delhi, Hyderabad. ఇది మనకి పెద్ద క్వశ్చన్ కాదు కదా అసలు ఇది. ఇట్స్ ఎ వెరీ ఈజీ క్వశ్చన్, రైట్? సో ద ఆన్సర్ ఈస్ సి, న్యూ ఢిల్లీ. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. Okay, these are the things. The headquarters of the CSIR, which is the India's largest research and development organization, is located in New Delhi. This organization plays a very vital role in advancing the various scientific fields across the nation. Yes. Then the next question. Ties with Russia, Ukraine stand on their own, says the central government. So central government is recently commenting on something and ఏంటి అని అంటే కనుక నౌ ద నెక్స్ట్ సో ద లేటర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీక్ మనకి ఏంటి అని అంటే కనుక సో ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ గోయింగ్ టు విజిట్ టూ ఇంపార్టెంట్ కంట్రీస్, దట్ ఈస్ వన్ ఈజ్ పోలాండ్ అండ్ ద సెకండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ విచ్ ఈస్ యుక్రెయిన్. సో యుక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్, అమిడ్ దిస్ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో మనకి ఏంటి అని అంటే కనుక సో ఆర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ అటెండింగ్ ద యుక్రెయిన్ అండ్ ఈజ్ సెట్ టు మీట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ జెలెన్స్కీ, వోలోడిమిర్ జెలెన్స్కీ అండి. వోలోడిమిర్ జెలెన్స్కీని మీట్ అవ్వడానికి మనకి ఏంటి అని అంటే అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ విజిటింగ్ ద యుక్రెయిన్. యుక్రెయిన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి
కీవ్ ఇస్ ద క్యాపిటల్ మనకి, ఓకేనా అండి. కీవ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ యుక్రెయిన్ అయితే వెళ్తున్నారు. సో హియర్ ఇక్కడ ఏంటి అని అంటే రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కదా, అంటే మీకు ఇంత అవసరం లేదు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, బట్ యాజ్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్గా తెలుసుకోవాలి అని అనుకుంటే తెలుసుకోవచ్చు. సో ఇష్యూ ఏంటి అని అంటే ఇప్పుడు రష్యా ఈజ్ బేసికల్లీ ఆల్సో అవర్ ఫ్రెండ్, బట్ నౌ ఇప్పుడు ఏంటంటే యుక్రెయిన్ యొక్క విజిట్ ఈజ్ ఇట్ లైక్ సంథింగ్ ఎగెనెస్ట్ టు రష్యా దట్ యు ఆర్ విజిటింగ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రూమర్స్ అనేటువంటివి స్ప్రెడ్ అవుతున్నాయి హియర్. అందుకని అది క్లారిఫై చేయడానికి ఏంటి అని అంటే టైస్ విత్ రష్యా అండ్ యుక్రెయిన్ స్టాండ్ ఆన్ దైర్ ఓన్, అంటే రిలేషన్స్ విత్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ద టైస్ విత్ యుక్రెయిన్ దే బోత్ ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. సో వీ షుడ్ నాట్ లుక్ రష్యా, మన యొక్క రష్యా యొక్క విజిట్ని యుక్రెయిన్ అనేటువంటి ప్రిజంలోంచి చూడకూడదు. అండ్ సిమిలర్లీ యుక్రెయిన్ విజిట్ చేస్తున్నాము అని అంటే రష్యాకి ఎగనెస్ట్గా ఉన్నాము అని కూడా అర్థం కాదు అని చెప్పేసి మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్తున్నారు. సో ఓకే వీ బేసికల్లీ ద రష్యా ఈజ్ ఆర్ ఆలీ, మన యొక్క ఫ్రెండ్. సో వీ హ్యావ్ గుడ్ డిఫెన్స్ కొలాబరేషన్స్ ఉన్నాయి, రకరకాల పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. ద సేమ్ వే ఇట్ అప్లైస్ విత్ యుక్రెయిన్ యాజ్ వెల్. యుక్రెయిన్తో కూడా మనం ఏంటి అని అంటే కనుక వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ విత్ యుక్రెయిన్. సో ఓకే వీ ట్రీట్ యుక్రెయిన్ యాజ్ ఇఫ్ లైక్ వీ ట్రీట్ రష్యా. సో ఈవెన్ దో వాళ్ళిద్దరూ ఎనిమీ కంట్రీస్ అయ్యి ఉండొచ్చు ఒకరికొకళ్ళు, సో బట్ దట్ డజంట్ మీన్ దట్ సో వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఇఫ్ లైక్ ఎన్ ఎనిమీ. హోప్ రైట్. ఎస్, దట్ ఈస్ సంథింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ హియర్. సో ఓకేనా, యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ అయితే మనకు అడుగుతూ ఉంటారండి. సో జెలెన్స్కీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ అండ్ యుక్రెయిన్ యొక్క క్యాపిటల్ అడుగుతూ ఉంటారు. కీవ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ యుక్రెయిన్. ఎస్, లెట్ us see a question on this. Volodymyr Zelensky is the president of which country? Poland, Ukraine, Russia and as well as the Belarus. What was the answer? It was B, Ukraine is the answer. Absolutely correct andi. So the Volodymyr Zelensky is the president of which country ante, so B, Ukraine is the answer. Volodymyr Zelensky is the president of Ukraine, a position he has held since May 2019. He gained international prominence especially during the ongoing conflict between Ukraine and as well as Russia. Zelensky has been a very vocal leader in defending the Ukraine's sovereignty and has been actively engaged in diplomatic efforts to garner the global support for Ukraine amid the crisis. Now why it was in the news? Because Zelensky is in the news because of due to the recent announcement of the Indian Prime Minister Narendra Modi's scheduled visit to Ukraine. This visit is planned for August 23, marks the first visit by an Indian Prime Minister to Ukraine in more than 30 years. It comes at a critical time as India maintains its diplomatic ties with both Russia and as well as Ukraine, so thereby balancing its relations in the context of ongoing conflict. So now we are balancing the relation with the Russia and as well as Ukraine at the same time and okay. దిస్ ఈజ్ వాట్. సో లాస్ట్ టైం మన జూలైలో మనకి ఏంటి అని అంటే కనుక సో ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అటెండెడ్ రష్యా అయితే విజిట్ చేశారు ఫర్ ద యాన్యువల్ సమ్మిట్కి మనకి రష్యా అయితే కనుక విజిట్ చేశారు. సో దాన్ని అప్పుడేమన్నారు అని అంటే కనుక సో అప్పుడు ఇదే సిమిలర్ టైంలో నాటో సమ్మిట్ కూడా జరుగుతోందన్నమాట. అదే టైంలో నాటో సమ్మిట్ కూడా జరుగుతోంది. సో అప్పుడేమన్నారు అని అంటే కనుక ఇండియా ఈజ్ ఎగెనెస్ట్ ఈ యొక్క వెస్ట్రన్ కంట్రీస్కి ఎగెనెస్ట్. సో రష్యా స్టిల్ ఈ కాన్ఫ్లిక్ట్ని ఇది చేస్తున్నా కూడా, అంటే వైలెన్స్ని ప్రొవోక్ చేస్తున్నా కూడా మనం ఇండియా రష్యానే సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి మనకి వెస్ట్రన్ కంట్రీస్ మనల్ని క్రిటిసైజ్ అయితే కనుక చేశారు. సో నౌ వీఆర్ క్లియర్లీ షోయింగ్ దట్ గివింగ్ ఏ మెసేజ్ దట్ వీఆర్ నౌ విజిటింగ్ యుక్రెయిన్ యాజ్ వెల్. ఇప్పుడు మేము యుక్రెయిన్ కూడా విజిట్ చేస్తున్నాము అని చెప్పేసి మనకి సో చెప్తున్నారు. అంటే జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్వి బట్టి పట్టేయడం లేదా బట్టి పట్టేసి అది ఎందుకు చదువుతున్నామో కూడా తెలియకుండా సో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం ఇట్ ఈజ్ అన్ అన్నెసెసరీ స్ట్రెయిన్ ఆన్ అవర్ బ్రెయిన్ అండి. ఓకేనా, అసలు అక్కడ కాంటెక్స్ట్ ఏంటన్నది మీకు తెలుసుకుంటే అసలు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు. ఇప్పుడు రేపటి రోజున మనకి జెలెన్స్కీ ఎవరు అని అంటే సో ఇట్స్ యాజ్ ఇఫ్ లైక్ ఏ యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్. ఓకేనా, మన యొక్క ఫేవరెట్ స్టార్స్ ఎవరంటే లైక్ మహేష్ బాబు, ప్రభాస్ అని ఎలా చెప్తామో అంతే ఇదిగా సో ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ పవన్ కళ్యాణ్ అని ఎలా చెప్తామో సో మనకేంటి అని అంటే కనుక అంత ఇదిగా ఉండాలన్నమాట. సో అంత ఈజీగా మనం చెప్పగలగాలి. ఓకేనా అండి. ఎస్, లెట్ us go to the next question. In Supreme Court, Center defends the 2019 law criminalizing the triple talaq. Yes, this is something related to that of the ఒక ఇంపార్టెంట్ యాక్ట్ గురించి అయితే కనుక మనకి సో డిస్కస్ చేశారండి. దీంట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏంటి అని అంటే కనుక సో ద ముస్లిం విమెన్
ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారనమాట. ఓకే ఓకే యాక్ట్ పేరేంటి? ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019. దిస్ ఈజ్ ద యాక్ట్ నేమ్ అండి. ఈ యొక్క యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు అని అంటే పర్టికులర్లీ ముస్లిం విమెన్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, ముస్లిం విమెన్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకైతే తీసుకుని రావడం జరిగిందనమాట. సో ఏంటి ముస్లిం రైట్స్ ప్రొటెక్ట్ చేయడము అని అంటే కనుక దేర్ ఈజ్ సంథింగ్ నోన్ యాజ్ ట్రిపుల్ తలాక్ అంటారు. ట్రిపుల్ తలాక్ ఆర్ ఇన్స్టెంట్ తలాక్ ఆర్ తలాక్ ఈ బిద్దత్, తలాక్ ఈ బిద్దత్. ఓకే, తలాక్ ఈ బిద్దత్ అని కూడా మనకు అంటూ ఉంటారు. అయితే ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అండి అంటే ఏంటంటే, సో దిస్ ఈజ్ బేసికలీ ఏ ప్రాక్టీస్ దట్ ఈస్ ఫాలోడ్ బై ద ముస్లిం హస్బెండ్స్ టు గివ్ ద డైవర్స్ టు దేర్ వైఫ్స్. అంటే సో వాళ్ళ యొక్క వైఫ్కి డైవర్స్ ఇవ్వడానికి యూజ్ చేసేటువంటి ప్రాక్టీస్ అనమాట ఇది. ఇదేంటి తలాక్ 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 అని చెప్పేస్తే సో ఇదేంటి అని అంటే వీళ్ళ యొక్క మతం ప్రకారంగా అది డైవర్స్ అయిపోతుంది అని చెప్పేసి ఈ ప్రాక్టీస్ చాలా ర్యాంపెంట్గా చాలా ఓవర్గా ఉందన్నమాట. అందుకని చెప్పేసి దీని మూలన ఏమవుతుంది, ఈవెన్ ఇన్ ఎలక్ట్రానిక్ మీడియాలో ద్వారా అంటే త్రూ వాట్సాప్ ఆల్సో సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సెండింగ్ సో తలాక్ టు దేర్ వైఫ్స్. సో మరి అలాంటప్పుడు ఏంటంటే దేర్ వైఫ్స్ ఆర్ గెటింగ్ అబెండాన్డ్. ఇలా ఉండకూడదు, ముస్లిం విమెన్ వైఫ్స్ని వీళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఏంటంటే ఈ యొక్క ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 అని చెప్పేసి మనకి తీసుకురావడం జరిగిందండి. అండ్ ఇట్ ఈస్ బేసికల్లీ ఇట్ మేడ్ దిస్, ఇలా ఎవరైనా చెప్పినట్లయితే కనుక ఇట్ హ్యాస్ మేడ్ దిస్ యాజ్ ఏ క్రిమినల్ అఫెన్స్. ఓకే, మేడ్ దిస్ యాజ్ ఏ క్రిమినల్ అఫెన్స్ అనమాట. అంటే ఇలా ఎవరైనా సరే తలాక్ 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 అని చెప్పి ఇన్స్టెంట్ తలాక్ని ఫాలో అయినట్లయితే కనుక సో వాళ్ళకి సో దట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ ఆఫ్ ఎ పనిష్మెంట్ ఆఫ్ అబౌట్ 3 years అయితే కనుక ఇంపోజ్ చేస్తాము అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. అయితే ఈ లాని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో మనకి పిటిషన్ అయితే వేశారు. దానికి కౌంటర్ అఫిడవిట్గా మనకి ఏంటంటే గవర్నమెంట్ ఈ యొక్క లాకి సంబంధించి డిఫెండ్ చేసుకుంటుందన్నమాట. ఎస్ అండి. సో దీనికి సంబంధించి జనరల్గా ఇయర్ అడుగుతూ ఉంటారు, ఎన్ని ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్ అని అడుగుతుంటారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. నౌ బేస్డ్ ఆన్ దిస్ లెట్స్ సీ ఎ క్వశ్చన్. The act criminalizing the triple talaq in India came into effect in which year? The act criminalizing the triple talaq in India came into effect in which year? 2017, 2018, 2019 and 2020. What was the answer? C, 2019. So 2019లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క యాక్ట్ విచ్ క్రిమినలైజ్డ్ ద ట్రిపుల్ తలాక్ మనకి ఫోర్స్లోకి వచ్చింది. చూడండి, ద ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 క్రిమినలైజ్డ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ట్రిపుల్ తలాక్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ పనిషబుల్ అఫెన్స్. అంటే విమెన్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఈ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మూవ్ ఇది. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2019లో వచ్చింది. దిస్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 2019 ఫాలోయింగ్ ద 2017 సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ దట్ డిక్లేర్డ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ నోన్ యాజ్ తలాక్ ఈ బిద్దత్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. సో 2017లో మనకు ఆల్రెడీ సుప్రీం కోర్టు దీన్ని ఈ యొక్క ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ని అన్కాన్స్టిట్యూషనల్గా మనకి డిక్లేర్ అయితే కనుక చేశారు. అండ్ తద్వారా మనకి ఏంటి అని అంటే కనుక 2019లో గవర్నమెంట్ లా అయితే తీసుకుని వచ్చింది. దిస్ లా ప్రొవైడ్స్ ఫర్ ఇంప్రిసన్మెంట్ ఆఫ్ అప్ టు 3 years ఫర్ ఎ ముస్లిం మ్యాన్ హూ ప్రొనౌన్సెస్ ట్రిపుల్ తలాక్. ఈ యొక్క ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ మనకి ఎవరైతే కనుక ద్వారా ఇలా డైవర్స్ ఇద్దాము అని చెప్పేసి చెప్తారో అలాంటి వాళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక ఓకే, అలాంటి వాళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక నవ్ ఇట్ వాజ్ ఏ క్రిమినల్ అఫెన్స్ అండ్ దట్ టు ఫర్ ఎ పనిష్మెంట్ ఆఫ్ అబౌట్ 3 years అయితే మనకి ఇంపోజ్ అయితే చేస్తున్నారు. క్లియర్? నెక్స్ట్ వన్, చైనీస్ ఫిలిపైన్ షిప్స్ కొలైడ్ ఇన్ సౌత్ చైనా సీ. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు, చాలా బేసిక్గా అయితే అడుగుతారండి, మనకి ఇంకా ఎక్కువ అయితే అడగరు. సో సౌత్ చైనా సీ అనేటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ప్యూటెడ్ సీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. డిస్ప్యూటెడ్ సీస్ ఇన్ ద వరల్డ్, దట్ టు మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద చైనా యొక్క అగ్రెసివ్ యాటిట్యూడ్. సో ఓకే, దాని మూలాన మనకి ఏంటి అని అంటే కనుక
This is what is. So China is always the major concern issue and here. So ఇలా మీకు సౌత్ చైనా సీ ఎక్కడ ఉందనేది మ్యాప్లో చూద్దాము, దెన్ యూ కెన్ గెట్ సమ్ క్లారిటీ. See here, this is what is the South China Sea and South China Sea, and this is what is China, and this is what is Philippines. ఇప్పుడు now the Chinese forces and as well as the Philippines forces, Chinese and as well as the Philippine ships collide in the South China Sea అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ఓకేనా. సో చైనా మనకి ఇక్కడ ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ 9 లైన్ అని చెప్పేసి మనకైతే డ్రా అయితే చేసిందండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఉంటాయన్నమాట. పరాసెల్ ఐలాండ్స్, స్కార్బోరో షోల్, స్పార్క్లీ ఐలాండ్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దీస్ ఆర్ ద డిస్ప్యూటెడ్ టెరిటరీస్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ చైనా సీ. సో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2స్లో వీటిల్లో ఇలాంటి చోట అడుగుతూ ఉంటారు. పరాసెల్ ఐలాండ్స్ ఎక్కడున్నాయి, స్కార్బోరో షోల్ ఎక్కడుంది, సో స్పార్క్లీ ఐలాండ్స్ ఎక్కడున్నాయి. అండ్ ఇప్పుడు ఈ ఆర్టికల్లో ట్రిగ్గరింగ్ పాయింట్ మనకి ఏంటి అని అంటే కనుక, సో దేర్ వాజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఐలాండ్ దట్ ఈస్ నోన్ యాజ్ ద సబీనా షోల్. సబీనా, SABINA, సబీనా షోల్ ఈస్ ద ఆన్సర్. సబీనా షోల్ అండి. ఇట్ ఈస్ ఆల్సో ఏ డిస్ప్యూటెడ్ అటాల్ ఇన్ ద స్పార్క్లీ ఐలాండ్స్ వేర్ వియత్నాం అండ్ తైవాన్ ఆర్ ఆల్సో హ్యావ్ ఓవర్లాపింగ్ క్లెయిమ్స్. దేర్ వాజ్ నో రిపోర్ట్ ఆఫ్ ఇంజురీస్. సో బేస్డ్ ఆన్ దిస్ లెట్ us see a question. The Sabina Shoal, where the collision between Chinese and Philippines Coast Guard ships occurred, is located in which sea? A. Caribbean Sea, B. Mediterranean Sea, South China Sea, and as well as Red Sea. So what was the answer andi? C. South China Sea is the answer. Manaki Sabina Shoal ekkadundi manaki? Sabina Shoal is located in the South China Sea lo manakaithe kanaka undanamata. Sabina Shoal, the site of the collision between Chinese and Philippines, is located in the disputed South China Sea. This area is known for territorial disputes involving multiple countries like including China, Philippines, Vietnam, Taiwan. ఈ అన్ని కంట్రీస్ మధ్య ఏంటి అని అంటే కనుక, సో చైనా అంటే 9 లైన్ అని చెప్పి డ్రా చేసి ఈ యొక్క టెరిటరీ అంతా నాది అని చెప్పేసి మనకి ఏంటంటే క్లెయిమ్ చేస్తుందన్నమాట చైనా. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద కాంటెక్స్ట్ ఈజ్ ఆల్ అబౌట్. అంతకుమించి మీకు ఇంకా డెప్త్గా తెలియాల్సిన పని అయితే లేదండి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. CRPF officer killed in the clash with the terrorists in Udhampur. ఉదంపూర్లో మనకి ఏ CRPF అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని అర్థం. ఆఫీసర్ వాజ్ రీసెంట్లీ కిల్డ్ ఇన్ ఏ బ్రీఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ బిట్వీన్ టెర్రరిస్ట్స్ అండ్ ఎ patrol team in Udhampur district of Jammu and Kashmir on Monday. So based on this, let us see a question. What does CRPF stands for? Central Rifle Police Force, Central Reserve Protection Force, Central Reserve Police Force, Central Rifle Protection Force. So the answer is Central Reserve Police Force అండి. CRPF అనేటువంటిది వన్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఇన్ అవర్ కంట్రీ. అంటే నథింగ్ బట్ పారామిలిటరీ ఫోర్సెస్ అంటాం కదా, పారామిలిటరీ ఫోర్సెస్. ఆ పదం మీకు తెలిసి ఉంటుంది, బట్ కానీ వాటిని ఇప్పుడు మనం ఏమంటామంటే CAPF అంటాం అనమాట. CAPF అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, CAPF అంటాం. మన కంట్రీలో ఎన్ని CAPF ఉన్నాయంటే 7 CAPF అయితే ఉన్నాయండి. మనకి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి మనకైతే కనుక వస్తారనమాట వీళ్ళందరూ. ఇంకొక అదర్ CAPF ఇంకెవరెవరు ఉన్నారు అని అంటే కనుక, సో లైక్ వీ హ్యావ్ CISF అంటాము, CISF, దెన్ వీ హ్యావ్ ITBP, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, ITBP, సహస్ర సీమా బల్, SSB, ఓకే, అస్సాం రైఫల్స్. సో వీళ్ళందరూ కూడా మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక, సో ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. వాట్ డస్ CRPF స్టాండ్స్ ఫర్? CRPF స్టాండ్స్ ఫర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని అర్థం మనకి. CRPF stands for Central Reserve Police Force. It is one of the India's largest paramilitary forces responsible for maintaining the internal security and counter-insurgency operations in our country. Okay, then next question. So Vigyan Puraskar to be distributed on August 22nd. So చూడండి, backtracking from its original plan to present the maiden Rashtriya Vigyan Puraskar on August 23, which has been declared as the National Space Day, the Union government has advanced the award distribution to August 22nd. The prizes are expected to be given by President Draupadi Murmu as originally planned. Earlier this month, the government announced the first set of Rashtriya Vigyan Puraskar or National Award for Scientists అయితే కనుక మనకి ఇచ్చారు. This is also the first time that National Space Day, which is intended to mark the Chandrayaan
Chandrayaan-3 మూన్ ల్యాండింగ్ లాస్ట్ ఇయర్ ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్. సో ఇప్పుడు విషయం ఏమైందంటే ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డేని మనకైతే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. అదే రోజున మనకి ఈ యొక్క రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్ కూడా ఇవ్వాలి, అంటే అవార్డు ఫర్ సైంటిస్ట్ అనమాట, ఇవ్వాలి అని చెప్పేసి ఫిక్స్ చేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్, లెట్ us give these awards on August 22nd and let us celebrate the National Space Day on August 23rd అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే డిసైడ్ చేశారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ నౌ August 23rd is National Space Day. That is something you should know about. Let's see a question. Yes, when is the National Space Day observed in India? 15th, 22nd, 23rd and as well as the 30th. The answer is so August 23rd అండి. August 23rd is observed every year as every day. మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నాము. దట్ ఈజ్ నేషనల్ స్పేస్ డేగా మనం ఏంటంటే సెలబ్రేట్ అయితే కనుక చేస్తాం అనమాట. The National Space Day is observed in India on August 23rd. The day is marked to celebrate the achievements in the space exploration with special significance and attributed to Chandrayaan-3 moon landing. In 2024, the Union government also planned to present the maiden Rashtriya Vigyana Puraskar Awards on this day, but later advanced this award distribution to 22nd to avoid the clashing with the National Space Day celebrations. So the National Space Day celebrations తోటి మనకి క్లాష్ అవ్వకుండా మనకి ఏంటంటే దీన్ని ముందుకు తీసుకెళ్లారనమాట. దెన్ ఫైనల్లీ Advani wins the senior snooker title after an intense final. So the ace cueist Pankaj Advani won the senior snooker title in the CR Reality Western India Billiards and Snooker Championships Mumbai. So ముంబైలో మనకి CR Reality, సో ద బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఛాంపియన్షిప్ అయితే కనుక మనకి జరిగిందండి. సో హీ వన్ ద టైటిల్ ఇన్ దిస్ పర్టికులర్ ఛాంపియన్షిప్లో మనకి ఏంటంటే సీనియర్ స్నూకర్ టైటిల్ అయితే కనుక విన్ అయ్యారు మనకి పంకజ్ అద్వానీ. వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇది కూడా. సో చూడండి, పంకజ్ అద్వానీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అని చెప్పేసి అడుగుతారు. టెన్నిస్, బ్యాడ్మింటన్, స్నూకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చెస్. సో ద ఆన్సర్ ఈజ్ స్నూకర్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, పంకజ్ అద్వానీ ఈజ్ ఎ రెనౌడ్ ఇండియన్ క్యూయిస్ట్ who is primarily known for his achievements in snooker and as well as the billiards. He recently won the senior snooker title at the CR Reality Western India Billiards and Snooker Championship in Mumbai, showcasing his expertise in the sport. Yes friends, so that's it andi. These are some of the important articles. I hope you have understood and gained some knowledge. And finally, if you are interested in our classes, please do watch our courses as well andi. We are offering lot many courses like in the form of banks, competitive exams, anni competitive exams ki main important competitive cater cheyadaniki. So we have dedicated courses in the form of Bank Infinity, SSC Infinity, RRB Infinity. అంటే బ్యాంక్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి బ్యాంక్ ఇన్ఫినిటీ, SSC Infinity, RRB Infinity. So the bank plus SSC plus RRB ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక we have the bank plus SSC plus RRB. Similarly, we have a supreme combo కూడా ఉందండి at the rate of 10,000 rupees, where you will get all the above all courses అనమాట. ఎస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ డిస్టింక్టివ్ ఫీచర్ ఏంటంటే మనకి ఈ కోర్సెస్ అన్నీ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీం మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. ఓకే, సో అండ్ యూ కెన్ జాయిన్ యువర్ బెస్ట్ పాసిబుల్ కోర్స్ ఫర్ యూ. That's it friends for today. Let's meet again tomorrow andi. Until then, happy learning. All the best. Bye bye. Take care andi.